నమస్కారం. ఓటన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఈ నెలలో ముస్లింలందరూ ఉపవాసాన్ని పాటిస్తారు. ఉపవాసాన్ని అరబీలో సౌమ్ అంటారు. ముఖ్యంగా ఈ నెలలో ఖురాన్ మానవులందరి కొరకు అవతరించింది. ఖురాన్ మానవులందరి మర్మాన్ని తెలియజేస్తుంది కనుక దానికి అనుగుణంగా జీవిస్తూ ముందుకు సాగాలి. నెలలో ముస్లింలందరూ అధికంగా దాన ధర్మాలు చేస్తారు. ఉపవాసం వల్ల ఆకలి అంటే ఏమిటో తెలిసి సాటి మనిషి ఆకలిని అర్థం చేసుకుని సహాయం చేసే గుణం అలవడుతుంది. జమతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు భాసిత్ యువతకు రంజాన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి నెల రంజాన్ నెల. ఈ రంజాన్ నెలలో ముస్లింలందరూ ఉపవాసాన్ని పాటిస్తారు. దీని ఉపవాసాన్ని అరబీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే నిలిచిపోవడం, ఆగిపోవడం, కాల్చివేయడం అని అర్థం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి మనోవాంఛల నుంచి దూరంగా ఉంటూ, చెడు పనుల నుంచి దూరంగా ఉంటూ ఒక మంచి మనిషిగా మలిచి సమాజంలో మంచిని వ్యాపింపచేసేటట్టుగా చేయడం. ముఖ్యంగా ఈ మాసంలో ఖురాన్ అవతరించింది. షహరు రంజాన్ అల్లజీ ఉంజిలా ఫీహిల్ ఖురాన్. ఖురాన్ అవతరించిన నెల గనక ఇది హుదల్ లిన్నాస్, మానవులందరి కోసం అవతరించింది కనుక మానవులందరి కోసం అవతరించిన గ్రంథంలో మానవ జీవిత మర్మాన్ని తెలియజేస్తుంది కనుక దానికి అనుగుణంగా జీవిస్తూ ముందుకు సాగాలి. ఇందులో ఉదయాన్నే మనం సహరీ అంటాం. దాన్ని పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందు తినేటటువంటి ఆహారాన్ని సహరీ అంటారు. ఆ తర్వాత సాయంత్రం వరకు అంటే సూర్యుడు అస్తమించే సమయం వరకు కనీసం మంచినీళ్లు కాదు కదా, నోట్లో ఉన్నటువంటి ఉమ్మిని కూడా కూడబెట్టి మిగరు. ఎవరు చూడకుండా చాటుగా వెళ్ళి ఏదైనా తినొచ్చు, తాగొచ్చు, కానీ దేవుడు చూస్తాడన్న భయంతోనే. అలాగే సమాజంలో కూడా ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అడిగినా అడగకపోయినా నేను దేవునికి సమాధానం చెప్పాలి అని ఒక మంచి మనిషిగా మారాలి. సహరీ అయిపోయిన తర్వాత ఆ ఇఫ్తార్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపట్ల నడుము వాల్చి మళ్ళీ 8 గంటలకు తరావీ నమాజ్. తరావీ నమాజ్లో నెల రోజులు పూర్తి ఖురాన్ పారాయణం జరుగుతుంది. తద్వారా మనిషిలో ఖురాన్ బోధనలకు అనుగుణంగా జీవించేటట్టు. ఇదే సమయంలో భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో ఇఫ్తార్ విందుల ద్వారా తోటి సోదరులతో కలిసి మెలిసి ప్రేమ అనురాగాలతో మంచిని వ్యాపింప చేయడంలో ముందుకు వెళ్తారు. అలాగే ముస్లింలలో చాలా మంది ఈ నెల మొత్తం కూడా దాన ధర్మాలు అధికంగా చేస్తారు. చివరి రోజున ఈద్ గాకు వెళ్ళి అందరూ నమాజ్ను ఆచరించడం కాక ఈద్గాకు వెళ్ళడానికి ముందు ఫిత్రా దానాన్ని చేస్తారు. ఎందుకు ఫిత్రా దానం అంటే ప్రతి ఇంట్లో అప్పుడే పుట్టినటువంటి అబ్బాయి వరకు కూడా పావుదొక్క 2 కిలోల గోధుమలు లేదా మన కిస్మిస్ వాటి యొక్క ధరకు అనుకూలంగా ఆ డబ్బును కూడబెట్టి పేదవారికి పండగ చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం కోసం ఈ దానాలు చేస్తారు. అంటే ఈ విధంగా సమాజంలో మంచి దాన ధర్మాలు, ప్రేమ, అనురాగాల్ని పంచడం ఇవన్నీ జరుగుతాయి. ఆకలి అంటే ఏంటో తెలుసుకొని మనిషి సాటి ఆకలితో బాధపడుతున్న వారికి సహాయం చేసే గుణం కూడా అలవడుతుంది. ఇలా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ల వరకు కూడా ఒక మంచి మనిషిగా మారి సమాజంలో మంచిని, శాంతిని, సామరస్యాన్ని, దైవభీతిని పెంపొందించే కార్యక్రమం రంజాన్ చేస్తుంది కనుక ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. ప్రతి సమయంలో ప్రార్థన చేస్తారు. ఏమని? అందరూ బాగుండాలి, ఆ సమాజంలో శాంతి సౌఖ్యాలు వర్ధిల్లాలి, మంచితనం వర్ధిల్లాలి, దేవుని భీతి వర్ధిల్లాలి, దేవుడి యొక్క కారుణ్యం మనందరిపై కురియాలని ప్రార్థన చేస్తారు. అలాగే ఈ రాబోయే రంజాన్ మన భారతదేశంలో మన చుట్టూ ఉన్నటువంటి అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మరణించిన తర్వాత పరలోకంలో స్వర్గాన్ని పొందే అవకాశం పైవాడు కల్పించాలని అనునిత్యం ప్రార్థన చేయాలి. ఇదే మనం రంజాన్ ద్వారా ఇతరులకు ఇచ్చేటటువంటి సందేశం.